ఫైనల్‌గా లాగిన్ చేయడానికైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:19 అవుతుంది. పోర్టర్ యాప్ ఓపెన్ చేస్తున్నా. సింపుల్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఆఫ్‌లైన్ అని కనిపిస్తుందా? దాన్ని ఇలా రైట్‌కి స్వైప్ చేస్తే సరిపోతుంది. మనం కంప్లీట్‌గా ఆన్‌లైన్ లోపలికి వెళ్ళిపోతాం. ఈ పోర్టర్ వాళ్ళు అప్పుడప్పుడు ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఏమైనా ఇన్సెంటివ్స్ ఉన్నాయా లేదని చూద్దాం. ఇన్సెంటివ్స్ అయితే ఏమీ లేవు. అలాగే ప్రీవియస్‌గా నేను చేసిన మైనస్ బ్యాలెన్స్ ₹30 అయితే ఉంది. ఇప్పుడు నా ఓలా స్కూటర్‌లో ఛార్జింగ్ ఎంత ఉందని చూపిస్తున్నాను చూడండి. 96% ఛార్జింగ్ ఉంది. ఈ 96% ఛార్జింగ్‌తో అరౌండ్ 139 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. బట్ రియల్ రేంజ్‌లో అంత రాదు. ఓలాని నమ్మకూడదు. నాకు ఈ 96%తో అరౌండ్ 110 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. అలాగే ట్రిప్ మీటర్ అనేది రీసెట్ అయితే చేస్తున్నాను. ఇప్పటి నుండి నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను, ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది రియల్‌గా మీకైతే చూపిస్తాను. లాగిన్ చేసిన 10 మినిట్స్ తర్వాత ఒక బుకింగ్ అయితే వచ్చింది. బుకింగ్ రాగానే యాక్సెప్ట్ చేశాను. యాక్చువల్లీ ఈరోజు నేను పోర్టర్ ప్రీమియం ఐడి తీసుకున్నాను కాబట్టి ఎలాంటి డిలే టైం అయితే లేదు. అందుకోసమనే వీడియో అయితే తీయలేకపోయాను. పికప్ లొకేషన్ ఇక్కడ నుంచి జస్ట్ 180 మీటర్స్ మాత్రమే ఉంది. పికప్ లొకేషన్కి వెళ్ళి కలుస్తాను. ప్రజెంట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. పికప్ లొకేషన్కి రాగానే పోర్టర్లో మనం కస్టమర్కి కాల్ చేయాలి. సో లొకేషన్ అయితే ఇక్కడే పెట్టారు. ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. కాల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. 3 రీజన్స్ ఉంటాయి. ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కాల్ చేయండి. అన్న ఇక్కడ లొకేషన్కి వచ్చానా? ఏంటి భయ్యా పికప్ లొకేషన్ ఏడనో పెట్టారు. కస్టమర్కి ఫోన్ చేస్తే తను ఎక్కడికో రమ్మంటున్నాడు. ఈ పోర్టర్లో నచ్చింది ఇదే. లొకేషన్ ఎక్కడో పెడతారు, మనల్ని ఎక్కడో రమ్మంటారు. అటు తిప్పి రైడర్ చుక్కలు చూపిస్తారు. ఫైనల్ గా లొకేషన్కి అయితే వచ్చేసాను. లోపలికి వెళ్ళి మెటీరియల్ అయితే పిక్ చేసుకుందాం. పోర్టర్లో వెయిట్ లిమిట్ వచ్చేసరికి 20 kg అయితే ఉంది. ఈ 20 kg లోపల ఎంత వెయిట్ ఉన్నా మనం తీసుకోవచ్చు. కస్టమర్ నా కోసమే వెయిట్ చేస్తున్నాడేమో. లోపలికి వెళ్ళగానే బాక్స్ చూపించాడు. ఇదే బాక్స్ నువ్వు తీసుకెళ్లాలని చెప్పి అన్నాడు. బాక్స్ తీసుకొని బయటకి అయితే వచ్చేసాను. వామ్మో ఇది చూడటానికి చిన్నగా ఉంది కానీ చాలా ఎక్కువ వెయిట్ ఉంది. మినిమం ఒక 18 kg దాకా ఉండొచ్చేమో. సో సక్సెస్ఫుల్గా మెటీరియల్ పిక్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ చేసి డిస్టెన్స్ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది. స్టార్ట్ ట్రిప్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు డ్రాప్ లొకేషన్ మల్కాజ్గిరి అని చూపిస్తుంది. 4 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంకా ఆలస్యం దగ్గర డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. 4 కిలోమీటర్కి ₹80 చేంజ్ అయితే వచ్చింది. అయితే ఇందులో కమిషన్ ఎంత కట్ అవుతుంది, మనకి ఎంత ఎర్నింగ్స్ ఇస్తారనేది క్లియర్గా మీకు చెప్తాను. ఫైనల్గా కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను. నా దగ్గర ఉండే ఈ కాటన్ బాక్స్ని డెలివరీ చేసి కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే తీసుకోవాలి. అయితే ముందే మీరు కన్ఫర్మ్ చేసుకోండి, రిసీవర్ ఇస్తారా సెండర్ ఇస్తారా ఆ మనీ అనేది. ఓకేనా, ఇక్కడైతే నాకు రిసీవర్ మనీ ఇచ్చారు. ఈ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫస్ట్ ట్రిప్లో నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఎంత కమిషన్ కట్ అయింది అనేది. ఫస్ట్ ట్రిప్లో ₹74 నాకు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. రిమైనింగ్ ₹7 కమిషన్ అయితే కట్ అయింది.